హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం మొట్టమొదటి శ్లోకంలో ఉన్నాం. కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్తున్నారు, ఇదంతు తే గుహ్యతమం, ఇది చాలా రహస్యమైనది. ప్రవక్ష్యామి, నేను నీకు చెప్తున్నాను. అనసూయవే, నీవు అసూయ లేనివాడివైనందువలన చెప్తున్నాను. అంటే రాజవిద్యను తెలుసుకోవడానికి, అతి రహస్యమైనటువంటి గుహ్యతమమైనటువంటి రాజవిద్యను తెలుసుకోవడానికి మన దగ్గర కావలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అసూయ లేకుండా ఉండటం. ఒకవేళ అసూయ మన దగ్గర ఉంటే మనసు దాని సెన్సిటివిటీని కోల్పోయి రాజవిద్యను తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆ రహస్యాన్ని ఛేదించడానికి కావలసిన శక్తిని కోల్పోతుంది. కాబట్టి అసూయ లేకుండా ఉండాలి, అనసూయులమై ఉండాలి. జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే తెలుసుకోవడం, విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అనుభవపూర్వకంగా కూడా నేను నీకు ఎరుగుపరుస్తాను అంటున్నారు కృష్ణ పరమాత్మ. యత్ జ్ఞాత్వా, ఇది తెలుసుకున్న పిదప మోక్ష్యసే అశుభాత్, అశుభాల నుంచి నీవు విడుదల కాగలవు అంటున్నారు. అయితే ఇది రాజవిద్య. రాజవిద్య అంటే మహారాజు గారి కొలువులో నిష్ణాతులైనటువంటి మంత్రులు, సైన్యాధిపతులు, పండితులు ఎలా అయితే ఉంటారో అలాగే రాజుగారి అదుపు ఆజ్ఞలలో మాంత్రికులు, రాక్షసులు కూడా ఉంటారు. అలాగే రాజుగారి కనుసన్నలలో అడవులు, క్రూర మృగాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎవరికి వారు వారి వారి విద్యల్లో నిష్ణాతులే అయినప్పటికీ రాజుగారి అదుపు ఆజ్ఞల్లో ఉండి రాజుగారికి అవసరమైనప్పుడు వీటిల్లో ఏ విద్యనైనా సరే హ్యాండిల్ చేయగలిగి ఉంటారు. అది రాజవిద్య కూడా అటువంటిదే. ఈ రాజవిద్యకు అండర్లో అన్ని మహావిద్యలు కూడా ఆ రాజవిద్య అదుపు ఆజ్ఞలలో ఉంటాయి. అటువంటి రాజవిద్య అతి రహస్యమైనది. రాజవిద్య రాజగుహ్యం, ఆ రహస్యం కూడా రాజు వంటిది. అటువంటి రహస్యాన్ని ఛేదించడానికి మనకు కావలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ అసూయ లేకుండా ఉండడం అని చెబుతూ కృష్ణ పరమాత్మ మిగిలిన శ్లోకాల్లో ఇంకా ఏం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వీడియోల్లో. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.